త్రాగుడు వ్యసనం బారిన పడిన వారు త్రాగుడు మానివేసి త్రాగుడు లేని జీవితం కొనసాగించేందుకు ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కార్యక్రమం తోడ్పాటును అందిస్తుందని కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి కాటన్ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామంలో తిమ్మాపురం ఏఏ గ్రూప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రజా చైతన్య సభలో విశిష్ట అతిథిగా గ్రామ సర్పంచ్ బెజవాడ వీరవెంకట సత్యనారాయణ పాల్గొని త్రాగుడు వ్యసనం బారిన పడిన వారు తమ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్రాగుడు మానివేయాలని ఉద్బోధించారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న రిటైర్డ్ ఎంపీడీఓ కె సత్యవతి, బ్రహ్మకుమారీస్ కేంద్రం ప్రతినిధి బికే దిల్ రెడ్డి బయ్య ఈ సమావేశంలో ప్రసంగించారు. తిమ్మాపురం ఏఏ గ్రూప్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ఆరోగ్య సిబ్బందితో పాటుగా కాకినాడ ఎస్కోట, నర్సీపట్నం, బలిఘట్టం, పాయకరావుపేట ప్రాంతాలకు చెందిన ఏఏ సభ్యులు పాల్గొన్నారు. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు మన వెనక మన తల్లిదండ్రులని గురించి ఆలోచించాలి, మన భార్య పిల్లల గురించి ఆలోచించాలి. అప్పుడు ఈ సొసైటీలో మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనతో చాలా మంది ఇప్పుడు ఎంతో మంది చూస్తుంటారు. నేను ఇష్టానుసారంగా వాళ్ళు దానికి మద్యానికి బానిస అయిపోయి తిరుగుతూ అనారోగ్యం పాలైపోతే ఒక భార్య పిల్లలు తల్లిదండ్రులు అనాథలై ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి చాలా చూసాము. ఇవి అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఎవరైతే కొంతమంది ఇప్పుడు మన డాక్టర్ గారు అన్నట్టు ముందు మనం మారాలని మన మనసులో ఉండాలి. మేము డాక్టర్ గారు ఎంతమంది చెప్పినా వాళ్ళ మనసులో లేదా ఎవరు మారదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని మనం వాళ్ళు ఎవరైతే అల్కహాలిక్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఇవన్నీ కూడా ఈ మోటివేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రభుత్వం గత నుంచి చేస్తా ఉన్నది. ఒక పక్కనేమో త్రాగుడు హానికరం అంటది, ఒక పక్కనేమో దాని మీద ఆదాయం మీద ప్రభుత్వాలు ఆధారపడి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మనకి. అందువల్ల మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క భార్య పిల్లల్ని ఆలోచన చేసుకొని వాళ్ళని ఒకసారి మన ఇంట్లో బయట ఒకసారి చూడండి. ఎవరైతే బాగా దానికి ఎడిట్ అయిపోతారో వాళ్ళందరికీ కూడా మేము దీనిలో ఇక్కడ నేర్చుకొని మేము మారాము. ఇవాళ మా భార్య పిల్లలతో, మా కుటుంబంతో, మా తల్లిదండ్రులతో మేము సంతోషంగా హ్యాపీగా ఉన్నాము అని మీరు ఇక్కడ ఎవరైతే దీంట్లో చేంజ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి చెప్పడానికి మీ యొక్క సాయశక్తిలో ప్రయత్నం చేయండి. ఒక ప్రయత్నమే, మారతాం లేదనేది తర్వాత వాళ్ళ కర్మ. అందువల్ల ముఖ్యంగా మనసులో నుంచి నేను బాగుండాలి, నేను ఇది మానేస్తానని ఆలోచనలకు వచ్చినప్పుడు 1-10 మందికి చెప్తాం. అందులో ఒకరు మారినా మనందరూ కూడా సాధించినట్టే. ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఈ గ్రామంలో పెట్టినందుకు తిమ్మాపురం గ్రామ పంచాయతీ తరఫున నేను నాకు కావాల్సిన సహాయ సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా ఇక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. కలిపి ఒక లైఫ్ ఇచ్చింది. అంటే గ్రూప్ లోనే మాట్లాడడం లేదు. కొంతమంది మామూలుగా సర్పంచ్ గా చెప్తున్నారు, బాబు మానేరా, ఎందుకు నీకు పిల్లలు అది బాధపడుతున్నారు కదా, నీ భార్య ఎందుకు బాధపడుతున్నాను. ఒక్కోసారి సందర్భంలో చెప్తే అలా మారిపోయిన ఉన్నారు. ఒక మాటకే మారిపోతే గొడవ లేదు. ఈ డాక్టర్ గారు అక్కర్లేదు, ఈ ఏ గ్రూప్ అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఈ ఎడిక్షన్ సెంటర్స్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. కానీ ఒక మాటతో మారిపోయిన వాడు ఉండదు. చెప్పగా 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 వాడి బుర్రకు ఎక్కించుకుని సరే తప్పదన్నట్టు మారుతూ ఉంటారు. కానీ నిన్న రీసెంట్గా 4వ తారీఖు పేపర్లో చూసారా, ఆడవాళ్ళని అంతకాలం ఎత్తేసారు. మరి కరెక్టే, ఆడ మనసు విసిగి వేజారిపోయి ఆ భర్త కొట్టి బాధలు పడలేక, ఇబ్బంది పడలేక వాడిని కొట్టి 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 తాడికి కట్టి నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడు తీసిందండి. విసిగిపోయింది ఆవిడ, భర్త తెలిసేవాడికి. కానీ వాడికి ఎంతకాలం దెబ్బతింటుంది పాపం. సహనం చచ్చిపోయింది అన్నమాట. ఇంకేం చేయలేక అలా చేసింది. ఇంకొక ఆవిడ ఏంటంటే ఈ తాగే మైకుల్లో అతను బిచ్చాలని మర్చిపోయి ఆ పిల్ల మీదే కాండేసాడట, నా కూతురు మీద. ఏం చేసింది, బాగా చంపేసింది. అతను 4వ తారీఖు పేపర్లో 2 పక్కనే వేశారు. అంటే మన ప్రాంతం కాకపోయినా కర్ణాటక బెంగళూరు సైడ్. కానీ ఇదంతా దేనికి కారణమైందండి, ఒక యజమాని మందు వేసుకున్నాము కానీ అతనికి స్వర్గసీమ అనుకున్నాడు. కానీ ఆ కుటుంబాన్ని నాశనం అయిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆవిడ పిల్లలు చూసుకోవడానికి వీలుంది. ఆవిడకి మేము గడప ఇచ్చేస్తాను అనుకుంది, కానీ తన ఫ్యామిలీకి దూరం అయిపోయింది. ఆ పిల్లలు చూసుకోవడానికి లేదు.
జైల్లో ముగుతుంది. ఎవరికి ఉపయోగం అండి? అదైతే ఏంటంటే మీరందరూ మంచి మనుషులు అయిపోయి పరివర్తన చెందినవాళ్ళు మీరందరూ, మీకు చెప్పక్కర్లేదు. కానీ ఒక్క భగవంతుడికి మనం సేవ చేసేదానికంటే 2, 3, 4, 5 ఫ్యామిలీలు మనం ఇలా తీసుకొచ్చినట్టయితే వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం ఇంత అంత ఆనందం కాదు. అలాగా మనం మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఆనందం ఇంత అంత ఆనందం కాదు. ఒక్క ఇంట్లో తర్వాత నుంచి అలా కూర్చొని సరే దీన్ని నేను ఇంటికి ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే ఒక ఐడియా వస్తుంది. కొంచెం తీసుకుంటాను, కొంచెం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా బాడీ దానికి హ్యాపీ ఫీల్ అవుతుంది. సో అలా హ్యాపీ ఫీల్ అయిన తర్వాత కోర్స్ ఇంతేనా అనిపిస్తుంది. ఇంతేనా అనిపించిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ కూర్చోడానికి అవకాశం ఉంటుంది. సో బ్రెయిన్లో మనకి ఎలా అంటే దాన్ని రివార్డ్ సెంటర్ అంటారు. రివార్డ్ సెంటర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బిహేవియర్ ప్రవర్తన చేసినప్పుడు మళ్ళీ ఆ పని చేయాలని దాన్ని డిసైడ్ చేసేది ఆ రివార్డ్ సెంటర్ అంటారు. ఒక పాత్ర ఉంటుంది. ఈ రివార్డ్ పాత్ర అనేది మనం భోజనం చేసినప్పుడు, లేకపోతే మనం నిద్రపోయినప్పుడు, లేకపోతే మనం చక్కగా ఒక పని చేస్తాం, ఎవరో వచ్చిన బాగా చేశారో ఈ కార్యం చేసినప్పుడు అందులో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది, మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం డ్రింక్ చేసామో, మామూలుగా ఫుడ్ తీసుకుంటే ఇంత డోపమైన్ వచ్చింది. ఆల్కహాల్ కానీ లేకపోతే ఎనీ అన్నేచురల్ థింగ్స్, గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే డెవలప్స్ లేకపోతే లైక్ ఎనీ ఎడిక్షన్స్, ఏదైతే మనకి ఎడిక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకున్నప్పుడు మనకి రిలీజ్ అయ్యే డోపమైన్ లెవెల్స్ అన్నది నార్మల్గా నేను ఇందాక చెప్పిన హైస్, నార్మల్ హైస్ అంటే ఫుడ్, స్లీప్, సెక్స్, అకామిడేషన్ అంటే మెచ్చుకోవడం. వీటిలో మనకి వచ్చే డోపమైన్ లెవెల్స్ కంటే ఎడిక్షన్స్లో వచ్చే డోపమైన్ లెవెల్స్ చాలా ఎక్కువ. సో మా రివార్డ్ పాత్ర ఏమవుతుందంటే హైజాక్ అయ్యి సో మీరు డ్రింక్ చేసినప్పుడు లేకపోతే గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ఫుడ్ కూడా తీసుకోకుండా మనం అవి కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ డోపమైన్ ఇందులో రిలీజ్ అవుతుంది. అవి అవసరం లేదండి. అందుచేత మనం వీటికి త్వరగా వ్యవసాయం అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఒకసారి ఎక్కువ తీసేసుకున్నారంటే వామిటింగ్స్ అయిపోయిందంటే అది చెప్పే కదా, వెంటనే గ్యాస్ట్రైటిస్ ఇస్తుంది. అంటే మన బాడీకి మనకు వార్నింగ్ ఇస్తుంది, నీకు ఇది పడవకు. అందరికీ ఆల్కహాల్ ఒకేలాగా డైజెస్ట్ అవ్వదు. సో మనము బాడీ పరంగా చూస్తే, ఆలోచనల పరంగా చూస్తే భయం, బాధ, క్రేజీ, సరదా ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ శరీర పరంగా చూస్తే ఒక కెమికల్ బాడీలో ఉంటుంది, రసాయనం అంటాం, అది ఎండార్ఫిన్ అంటారు. ఈ ఎండార్ఫిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎండార్ఫిన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్లో నీ బాడీకి ఏం కావాలి, ఉత్సాహం రావాలంటే ఏం కావాలి అంటే ఎండార్ఫిన్ కావాలి. అంత తేలికగా ఉంటుంది బాడీ. ఆ ఎండార్ఫిన్ ఏంటంటే సహజంగా బాడీ తయారు చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో, బలహీనంగా ఉంటామో, ఎదుర్కోలేని సిచ్యువేషన్లో, పరిస్థితులలో ఉంటామో, అప్పుడు ఆ ఎండార్ఫిన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. సో వాటిని పెంచాలి అండి. వాటిని పెంచకపోతే మీకు నిద్ర రాదు, అంత స్మూత్గా మీరు తేలికగా ఉండలేరు. అది బాడీ పరంగా కూడా. ఇక రెండోది వచ్చేసి అది మైండ్తో డిపెండ్ అయి కూడా ఉంటుంది. అందుకే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. బాధలో ఉన్నవాడు ఎక్కువ తాగుతాడా, సంతోషంగా ఉన్నవాడు ఎక్కువ తాగుతాడా? అనుభవించారు. బాధలో ఉన్నవాడు ఎక్కువ తాగుతాడు. తాగుతా ఉంటే వెళ్ళిపోతుంది, మామూలు మొదలు పెడతాడు. రైట్ అండి. బాధలో ఉన్నవాడు, భయంలో ఉన్నవాడు ఎక్కువ తాగేస్తాడు. అది పోవాలనేసి ఎక్కువ తాగుతూ ఉంటాడు. బాడీ అడాప్ట్ చేసుకున్నా, అబ్జర్వ్ చేసుకున్నా చేసుకోకపోయినా అసలు ఎంత తాగినా ఎక్కట్లేదు అంటాడు. ఎందుకు? ఆ బాధ ఉంది అంతలా. ఆ ఎండార్ఫిన్ లెవెల్ జనరేట్ అవ్వట్లేదు. అదే సంతోషం ఉన్నాడనుకోండి, హ్యాపీగా ఉన్నవాడిని, అదే రోజు బాధలో ఉండి ఫుల్ బాటిల్ తాగిన వాడిని సంతోషంగా ఉన్నప్పుడు తాగమని చెప్పండి, కొద్దిగా ఒక ఏమో పెగ్ అంటారా, ఆ పెగ్కి అలవాటు పడిపోతాడు. ఎక్కువైందంటాడు, వద్దంటాడు. మరి ఇదంతా కూడా మైండ్ గేమే. ఎందుకు మైండ్ గేమ్ అంటున్నానంటే, ఈ బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే మైండ్.
మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారా లేదా? ఎప్పుడు ఆలోచన వస్తేనా? మనసులో ఆలోచన వచ్చిన తర్వాతనే మీ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారు.